హలో ఎవ్రీవన్, నా పేరు లిఖిత. వెల్కమ్ టు టీసాట్. సో లాస్ట్ సెషన్లో మనం గేమ్ ఫేజెస్ గురించి తెలుసుకున్నాం. చెక్మేట్, స్టేల్మేట్, డ్రాస్ ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఈ సెషన్లో నోటేషన్స్ గురించి చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ నోటేషన్స్? ఈ నోటేషన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. కింగ్స్ యూస్ టు ప్లే గేమ్స్ అని చెప్పేసి అప్పట్లో ఈ నోటేషన్స్ యూస్ చేసుకుని దే యూస్ టు ట్రాన్స్ఫర్ దే మూవ్స్ అనమాట. అండ్ మనకి ఈ నొటేషన్స్తో గేమ్ని రికార్డ్ చేసుకోవచ్చు. అంటే వీ కెన్ రైట్ ది గేమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ నొటేషన్స్. సో మనకి పీసెస్ ఉన్నాయి, రైట్? కింగ్ని వచ్చేసి నొటేషన్లో షార్ట్ కట్లో కే అని రాస్తాం. క్వీన్ని క్యాపిటల్ కే, ఓకే, క్యాపిటల్ కేతోని పీసెస్ని, ఓకే, పీసెస్ విత్ క్యాపిటల్ లెటర్స్. అండ్ దీస్ థింగ్స్ హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్? ఇవి ఎందుకు ఉంటాయని చెప్పేసి ఎవరైనా గమనించారా? అండ్ ఆల్ దీస్ నెంబర్స్ అండ్ దీస్ ఆల్ఫాబెట్స్, ఈ ఆల్ఫాబెట్స్ అనేవి మనము నొటేషన్లో స్మాల్ లెటర్స్లో రాస్తాం. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అండ్ సో ఆన్ అప్ టు స్మాల్ హెచ్. ఓకే, సేమ్ ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ కూడా ఏనే ఉంటుంది, ఇక్కడ 8 అయితే అటువైపు కూడా 8 ఉంటుంది, రైట్? సో ఈ 7 and 8లో వీల్ అరేంజ్ బ్లాక్ పీసెస్, 1 and 2లో వైట్ పీసెస్ ఉంటాయి ఎప్పుడు. అండ్ దిస్ క్వీన్ వచ్చేసి మనం క్యూన్ అంటాము, క్యూ, క్యాపిటల్ క్యూ. నైట్ని వచ్చేసి క్యాపిటల్ ఎన్ అంటాం, బికాజ్ నైట్లో కే సైలెంట్ కాబట్టి క్యాపిటల్ ఎన్ అంటాము. అండ్ ఒకవేళ కే ఇస్తే ఆల్రెడీ వీ హ్యావ్ కే, రైట్? సో క్యాపిటల్ ఎన్. బిషప్ని వచ్చేసి క్యాపిటల్ బి, రూక్ని వచ్చేసి క్యాపిటల్ ఆర్. బట్ పాయింట్స్ దగ్గర వచ్చేసరికి ఆ పాయింట్స్ని మనం ఏ ప్లేస్లో అయితే పెడతామో ఆ స్క్వేర్ యొక్క నేమింగ్ పాయింట్కి వస్తుంది. లైక్ ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ ఉంది, రైట్? ఏ ర్యాంక్లో, ఏ రోలో ఉంది అండ్ 8th ర్యాంక్లో ఉంది, రైట్? సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ A8. ఈ స్క్వేర్ని మనం A8 అంటాం. సేమ్ ఇక్కడ బి, ఓకే, 8, B8, రైట్? ఇది C8, రైట్? ఇది D8, E8, F8, G8, H8, రైట్? ఇలానే మీకు బోర్డు మొత్తము, లైక్ ఇక్కడ చూస్తే A5, A4, రైట్? ఇప్పుడు ఈ కింగ్ జనరల్గా వైట్ కింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది, రైట్? ఇక్కడ ఈ స్క్వేర్ని మనం E1 అంటాం. సో వైట్ కింగ్ ఎప్పుడైనా స్టార్టింగ్ పొజిషన్లో E1 స్క్వేర్లో ఉంటుంది. D1లో వచ్చేసి మనకి వైట్ క్వీన్ ఉంటుంది. C1 అండ్ F1 ఈ 2 ప్లేసెస్లో బిషప్స్ ఉంటాయి. B1 అండ్ G1 ఈ 2 ప్లేసెస్లో మనకి నైట్స్ ఉంటాయి. A1 అండ్ H1 ఈ 2 ప్లేసెస్లో మనకి రూక్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఒక పీస్ని అంటే ఇక్కడ బిషప్ ఉంటుంది, రైట్? ఇక్కడ ఉన్న బిషప్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసాం. ఓకే, ఆ మూవ్ చేసిన మూవ్ని మనం ఎలా రికార్డ్ చేసుకోవాలి, ఎలా రాసుకోవాలి అంటే బిషప్, రైట్? సో క్యాపిటల్ బి, A స్క్వేర్ C4, క్యాపిటల్ బి C, స్మాల్ C4, క్యాపిటల్ బి C4, BC4 అంటే క్యాపిటల్ BC4 అంటే ఇక్కడ ఉన్న బిషప్. అంటే మనం ఎక్కడి నుంచి మూవ్ చేసాము అనేది ఇట్ ఈస్ నాట్ నెససరీ. ఎక్కడి నుంచి మూవ్ చేసామని చెప్పేసి కొంతమంది రాయొచ్చు, బట్ నాట్ నెససరీ. బట్ ఎక్కడికి మూవ్ చేసాము అని చెప్పేసి రాయాలి, ఓకే? ఎందుకంటే మనం ఆల్రెడీ మూవ్ ఆడినప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు ఈ బిషప్ ఇక్కడే ఉంటుందని చెప్పేసి స్టార్టింగ్ పొజిషన్లో ఆల్రెడీ రికార్డెడ్ ఉంటుంది. అది ఇక్కడ నుంచి ఇక్కడికి ఆడాము అంటే BC4, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆడాము, రైట్? మన పాత రికార్డులో ఆల్రెడీ బిషప్ C4 అంటే BC4 అని ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆడినప్పుడు దీని గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా B, క్యాపిటల్ B, E, రైట్? స్మాల్ E,
ఏంటిది 6, క్యాపిటల్ వి ఈ 6, రైట్. అండ్ ఒకవేళ మనం సేమ్ విత్ ఎవ్రీ పీస్, బట్ ఈ పాన్కి వచ్చేసరికి ఇక్కడ ఉంటాయి జనరల్లీ పాన్స్, రైట్. సెకండ్ ర్యాంక్లో మనకి పాన్స్ ఉంటాయి ఫర్ వైట్, అండ్ 7th ర్యాంక్లో బ్లాక్కి పాన్స్ ఉంటాయి, రైట్. ఈ పాన్ని మనం మూవ్ చేసాం. ఒకవేళ ఫర్ సపోజ్ ఈ పాన్ని ఇక్కడికి మూవ్ చేసాం, రైట్. అంటే ఏ స్క్వేర్ నుంచి G2 స్క్వేర్ నుంచి G4కి మూవ్ చేసాం, రైట్. పాన్కి డైరెక్ట్గా మనం ఏ స్క్వేర్కి మూవ్ చేసామో అది రాస్తే చాలు. కొంతమంది పాన్కి వైట్ పాన్కి క్యాపిటల్ P అని అండ్ బ్లాక్ పాన్కి వైట్ పాన్కి క్యాపిటల్ P అని బ్లాక్ పాన్కి స్మాల్ p అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ నెససరీ. మనము డైరెక్ట్గా మనం ఏ స్క్వేర్కి అయితే మూవ్ వేసామో అది రాసేయచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వేసాం కాబట్టి ఈ మూవ్ని మనం G4 అంటాం. G4 అంటే మనం ఇక్కడ ఉన్న పాన్ని ఇక్కడికి మూవ్ చేసినట్టు. ఒకవేళ ఒకటే స్టెప్ వేస్తే G3, ఓకే. సో ఒకవేళ మనం లుక్ ఒక పీస్ని క్యాప్చర్ చేస్తే, అంటే ఇక్కడ మనకి ఒక ఆపోనెంట్ పాన్ ఆల్రెడీ ఉంది, ఓకే. బ్లాక్ పాన్ ఆల్రెడీ ఉంది, బ్లాక్ పాన్ ఉంది, మనం వైట్ పాన్ ఇది, రైట్. ఇక్కడ నుంచి ఇలా కదా పాన్ క్యాప్చర్ చేసేది. సో G4లో ఉన్న పాన్ F5లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేసింది కాబట్టి G క్యాప్చర్స్కి ఇక్కడ ఏమని చూసాం, క్రాస్, ఓకే. G క్యాప్చర్స్ ఎక్కడ ఉన్న పాన్ని, F5లో ఉన్న పాన్ని, F5. అంటే ఇలా రాసినప్పుడు మనము ఎక్కడి నుంచి లైక్ జీలో నుంచా, హెచ్లో నుంచా, ఎఫ్లో నుంచా, ఓన్లీ ఆల్ఫాబెట్స్, ఓకే. ఆల్ఫాబెట్స్ మెన్షన్ చేసి ఎక్కడున్న దాన్ని క్యాప్చర్ చేసాము, రైట్. క్లియర్. ఇప్పుడు ఇక్కడ వీఆర్ హ్యావింగ్ అవర్ వైట్ బిషప్, రైట్. ఇక్కడ ఒక నైట్ ఉంటుంది, జనరల్గా ఇక్కడ ఒక నైట్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక బిషప్ ఉంది మనది, రైట్. ఇప్పుడు ఈ బిషప్ ఈ నైట్ని క్యాప్చర్ చేయగలదు కదా. సో ఇప్పుడు దీన్ని ఏమని రాస్తాం, క్యాపిటల్ B క్రాస్ ఏ స్క్వేర్లోకి G8, క్యాపిటల్ B క్రాస్ G8. పాన్కి ఏమో ఏ స్క్వేర్లో నుంచి ఉందో అదే రాసాం. ఎందుకు, పాన్కి మనము ఈ P అని చెప్పేసి మెన్షన్ చేయనక్కర్లేదు, డైరెక్ట్గా స్క్వేర్ రాస్తే చాలు. బట్ వెరాజ్ దిస్ బిషప్ మనము బిషప్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాం. బిషప్ అని మెన్షన్ చేయకపోతే ఏ పీస్ మనకు తెలియదు. సో బిషప్తో ఈ G8 ఉన్న స్క్వేర్లో ఉన్న పీస్ని క్యాప్చర్ చేసాము అని అర్థం, ఓకే. సో చెక్ ఉంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ప్లస్ అని రాయాలి అని చెప్పి, రైట్. ఈ పొజిషన్లో చూడండి, వెయిట్, ఇక్కడ మనకి ఇక్కడ ఒకవేళ బిషప్ ఉంది అనుకుందాం, ఓకే. ఇక్కడ కింగ్ ఉంటుంది కదా, జనరల్గా బ్లాక్ కింగ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది చెక్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఒకవేళ ఇక్కడికి వెళ్తే క్యాపిటల్ B ఏంటిది D7, క్యాపిటల్ B D7 ప్లస్ ఈ ప్లస్ వచ్చేసి చెక్, ప్లస్ వచ్చేసి చెక్ అని చెప్పేసి చెప్తుంది. హ్యాష్ వచ్చేసి చెక్మేట్. గేమ్ అయిపోయిన తర్వాత హ్యాష్ అని పెడితే దాని అర్థం ఆ మూవ్తో గేమ్ అయిపోయింది, అంటే ఆ మూవ్తో చెక్మేట్ అయిపోయిందని అర్థం. నెక్స్ట్ కింగ్ సైడ్ క్యాజిలింగ్. ఇందాకలా నేను మీకు ప్రీవియస్ క్లాసెస్లో కింగ్ సైడ్ క్యాజిలింగ్ అని చెప్పాను. ఈ 2 పీసెస్ లేనప్పుడు కింగ్ కెన్ మూవ్ 2 మూవ్స్ అండ్ రూక్ విల్ కమ్ టు F1. కింగ్ సైడ్ క్యాజిలింగ్లోనేమో కింగ్ G1కి వెళ్తుంది, కింగ్ విల్ గో టు G1 అండ్ రూక్ విల్ కమ్ టు F1, రైట్. క్వీన్ సైడ్ క్యాజిలింగ్లో కింగ్ విల్ గో టు C1, ఓకే, అండ్ రూక్ విల్ కమ్ టు D1, రైట్. ఈ కింగ్ సైడ్ క్యాజిలింగ్ని మనం 0-0 అంటాం, ఓకే. కింగ్ సైడ్ క్యాజిలింగ్ని 0-0 అంటాం. బికాస్ షార్ట్ క్యాజిలింగ్ అని కూడా అంటాం కింగ్ సైడ్ క్యాజిలింగ్ని.
ఆర్ షార్ట్ క్యాజ్లింగ్. అండ్ క్వీన్ సైడ్ క్యాజ్లింగ్ని లాంగ్ క్యాజ్లింగ్ అని కూడా అంటాం. క్వీన్ సైడ్ క్యాజ్లింగ్ని 0-0-0 అంటాం, రైట్. అండ్ 1-0 అని ఉంటే వైట్ గెలిచినట్టు. ఒకవేళ ఫస్ట్ మూవ్ వైట్ కదా వేసేది, సో ఫస్ట్ మూవ్ ఎవరైతే వేస్తారో వాళ్ళు గెలిస్తే ఇది వైట్ది, వైట్ స్కోర్, ఇది బ్లాక్ స్కోర్. 1-0. బ్లాక్ గెలిస్తే ఇది వైట్ స్కోర్. వైట్ స్కోర్ ఎప్పుడు స్టార్టింగ్లోనే రాస్తాము, బ్లాక్ స్కోర్ లాస్ట్లో రాస్తాం. సో బ్లాక్ గెలిస్తే 0-1. డ్రా అయితే హాఫ్ చెప్పాను మీకు. ఇవి గేమ్ మనం ఆడిన గేమ్, ఇవి జనరల్గా యూజ్ చేసే టర్మ్స్ అనమాట. E5 ఇంటూ ప్లస్ చెక్మేట్ క్యాజ్లింగ్, ఓకేనా. ఒకవేళ మనం గేమ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఈ టర్మ్స్ అన్నీ యూజ్ చేస్తాం. ఎక్సలేటరీ మార్క్ ఉంటే గుడ్ మూవ్, 2 అంటే బ్రిలియంట్ మూవ్, క్వశ్చన్ మార్క్ ఉంటే బ్యాడ్ మూవ్, 2 క్వశ్చన్ మార్క్స్ ఉంటే బ్లెండర్. అంటే ఒకవేళ మనం ఒకసారి బ్లెండర్ వేస్తే మళ్ళీ దాన్ని మ్యాక్సిమం మళ్ళీ దాన్ని నార్మల్ పొజిషన్కి తీసుకురావడం కష్టము. ఒకవేళ ఆపోనెంట్ కూడా బ్లెండర్ వేస్తే మనకి అడ్వాంటేజ్ వస్తే ఇట్స్ గుడ్, కానీ బ్లెండర్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ మూవ్ అనమాట. ఇలా ఉంటే ఇంట్రెస్టింగ్ మూవ్. ఇది వీక్ మూవ్. ప్లస్ ఈక్వల్ టు, పైన ప్లస్ ఉండి కింద ఈక్వల్ టు ఉంటే ఈ ప్లస్ వైట్కి అడ్వాంటేజ్ ఉన్నట్టు అండ్ ఇది బ్లాక్కి ఈక్వల్గా ఉన్నట్టు. ప్లస్ మైనస్ ఉంటే, పైన ప్లస్ కింద మైనస్ ఉంటే వైట్కి అడ్వాంటేజ్ ఉన్నట్టు, బ్లాక్కి మైనస్ ఉన్నట్టు. ప్లస్ పక్కన మైనస్ ఉంటే వైట్ గెలుస్తుంది అన్నట్టు, ఓకేనా. ఈక్వల్ టు ప్లస్ ఉంటే కింద ప్లస్ ఉంది కాబట్టి బ్లాక్ అడ్వాంటేజ్ ఉన్నట్టు. మైనస్ ప్లస్ ఉంటే కింద ప్లస్ ఉంది, పైనదేమో వైట్ది, పైన ఇండికేట్ చేసేది వైట్ది, కింద ఇండికేట్ చేసేది బ్లాక్ది, ఓకే. మైనస్ ప్లస్ ఉంటే బ్లాక్కి అడ్వాంటేజ్ ఉన్నట్టు, మైనస్ పక్కన ప్లస్ ఉంటే బ్లాక్ విన్ అవుతుంది అన్నట్టు. ఈక్వల్ టు ఉంటే ఈక్వల్ పొజిషన్, ఈ సింబల్ ఉంటే అన్క్లియర్ పొజిషన్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి లుక్ ఎట్ దీస్ పొజిషన్స్. ఈ క్వీన్ ఇక్కడ ఉంది, రైట్. ఇప్పుడు దీని యొక్క నొటేషన్ ఏంటి, దీని నొటేషన్ ఏంటి, ఎలా చెప్తాం మనం? ఈ క్వీన్, రైట్. సో క్యాపిటల్ క్యూ, సి, స్మాల్ సి, ఓకే. ఫస్ట్ మనం పీస్ని ఏమో క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, స్క్వేర్ని ఏమో స్మాల్ లెటర్స్లో రాయాలి, స్క్వేర్ని స్మాల్ లెటర్స్లో రాయాలి. అండ్ నెంబర్ 5, క్వీన్ C5, క్యాపిటల్ క్యూ C5. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది అని చెప్పడానికి, అంటే మనం జనరల్గా నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు ఈ పీస్ ఇక్కడ ఉందని చెప్పేసి ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. సో అలాంటి టైంలో ఈ నోటేషన్స్తో QC5 అని చెప్తే ఇది ఇక్కడ ఉంది అని అర్థం. ఈ పొజిషన్ని చూడండి, ఇక్కడ వైట్ ఆడుతుంది అన్నప్పుడు, వైట్ టు ప్లే అన్నప్పుడు ఈ క్వీన్ వేలోనే ఇది ఉంది. సో ఇట్ కెన్ క్యాప్చర్ ఇట్, రైట్. క్యాప్చరింగ్ అన్నప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఇంటూ రావాలి. సో క్యాపిటల్ క్యూ క్రాస్ C5, రైట్. క్యాపిటల్ క్యూ క్యాప్చర్స్ C5, ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నైట్. హియర్ వీ హ్యావ్ అ నైట్కి వచ్చేసి N, క్యాపిటల్ N, రైట్. నెక్స్ట్ ఆల్ఫాబెట్ F, స్మాల్ f. నెక్స్ట్ నెంబర్ 6, క్యాపిటల్ N F6. అంటే నైట్ ఈ పొజిషన్లో ఉంది అని చెప్పేసి క్యాపిటల్ N F6. ఈ పొజిషన్లో బ్లాక్ టు ప్లే అన్నప్పుడు బ్లాక్ దీన్ని క్యాప్చర్ చేయొచ్చు కదా. లుక్ 1 2 3 ఇలా మూవ్ అవుతుంది కదా, ఇలా మూవ్ అవుతుంది ఆర్ ఇలా మూవ్ అవుతుంది. బట్ ఈ పొజిషన్లో ఇక్కడ ఇది క్యాప్చర్ చేస్తే మనకి అడ్వాంటేజ్ వస్తుంది, రైట్. మనము దీన్ని క్యాప్చర్ చేస్తే విల్ గెట్ అన్ అడ్వాంటేజ్. సో నైట్ విల్ క్యాప్చర్ ఇట్. సో క్యాపిటల్ N క్రాస్ N స్క్వేర్ ఇది D అండ్ 2, క్యాపిటల్ N క్రాస్ D2, రైట్. నెక్స్ట్ ఈ పాయింట్ని చెప్పేటప్పుడు
నేనేం చెప్పాను, డైరెక్ట్ పాన్ అని చెప్పేసి మెన్షన్ చేయనక్కర్లేదు, అది ఏ స్క్వేర్లో ఉందో చెప్తే చాలు. సో ఈ పాన్ నోటేషన్ ఏంటిది, యూ కెన్ ట్రై ఇఫ్ యూ వాంట్. అండ్ ఈ పాన్ నోటేషన్ వచ్చేసి E4. ఓకే, స్మాల్ ఈ రాసా బికాస్ మనం ఈ స్క్వేర్ గురించి చెప్తున్నాం కాబట్టి, ఇది వాడాం కాబట్టి స్మాల్ ఈ, రైట్. ఇది ఇక్కడ చూడండి, మనము ఇది క్యాప్చరింగ్ వేనే, ఓకే, బట్ కింగ్ని క్యాప్చర్ చేయలేం, రైట్. సో చెక్, అది చెక్ అనమాట. సో ఇక్కడ నుంచి ఈ పాన్ ఇక్కడికి మూవ్ చేసినప్పుడు D5 నుంచి, ఒకవేళ ఇక్కడ ఉంది పాన్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసామనుకోండి, D5 నుంచి ముందుకు మూవ్ అయినప్పుడు D6 అని చెప్పేసి అంటాం. ఏ స్క్వేర్ D5లో నుంచి ఏ స్క్వేర్కి మూవ్ అయింది, D6లోకి మూవ్ అయింది. D6లోకి మూవ్ అయినప్పుడు ఏమైంది, కింగ్కి అటాక్ వచ్చింది. అటాక్ అంటే కింగ్కి అటాక్ అంటే చెక్ కదా. సో D6 చెక్ని మనం ప్లస్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ లుక్, ఈ రుక్ది నోటేషన్ ఏంటిది, క్యాపిటల్ RA5, క్యాపిటల్ RA5, రైట్. ఇక్కడ ఈ రుక్ ఈ నైట్నైనా క్యాప్చర్ చేయొచ్చు, ఆరెల్స్ ఈ నైట్నైనా క్యాప్చర్ చేయొచ్చు, రైట్. రెండింటికి నోటేషన్ రాద్దాం మనం ఇప్పుడు. క్యాపిటల్ R క్రాస్ ఏంటిది, ఈ నైట్ని క్యాప్చర్ చేస్తే ఇది ఎక్కడుంది, E5, రైట్. క్యాపిటల్ R క్రాస్ E5. ఒకవేళ దీన్ని క్యాప్చర్ చేసినట్టయితే క్యాపిటల్ R క్రాస్ ఇది ఎక్కడుంది, A2, రైట్. సో క్యాపిటల్ R క్రాస్ A2. ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్ ఈ పొజిషన్ మనం 4 బిషప్కి నోటేషన్ రాయాలన్నమాట. ఇది క్యాపిటల్ B, ఫస్ట్ బ్లాక్ పీసెస్కి రాద్దాం, నెక్స్ట్ వైట్ పీసెస్కి రాద్దాం. సో క్యాపిటల్ B ఎక్కడుంది, B5, క్యాపిటల్ B5, రైట్. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ B G5, క్యాపిటల్ B G5. ఇవి బ్లాక్ పీసెస్, రైట్. నెక్స్ట్ ఈ బిషప్ ఎక్కడుంది, క్యాపిటల్ B2, క్యాపిటల్ B2. నెక్స్ట్ ఇది క్యాపిటల్ BF3, క్యాపిటల్ BF3, వైట్ పీసెస్ నోటేషన్ ఇది. ఇక్కడికి వచ్చేసరికి ఈ బిషప్కి వైట్ మూవ్ అన్నప్పుడు ఈ బిషప్ దీన్ని క్యాప్చర్ చేయొచ్చు కదా, దీని వేలోనే ఉంది కదా. బిషప్ ఎలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది అండ్ ఇటు మూవ్ అవుతుంది, రైట్. సో ఇది ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు కదా. సో దీనిని క్యాప్చర్ చేసినప్పుడు క్యాపిటల్ B క్రాస్ B6, క్యాపిటల్ B క్రాస్ B6 అని చెప్పేసి రాస్తాం, రైట్. నెక్స్ట్ ఈ కింగ్స్ వచ్చినప్పుడు ఈ కింగ్ ఎక్కడుంది, క్యాపిటల్ KC6, క్యాపిటల్ KC6, ఓకే. క్యాపిటల్ K దిస్ కింగ్, క్యాపిటల్ KF4, రైట్. అదే కింగ్ క్యాన్సిలింగ్ అయినప్పుడు, షార్ట్ క్యాన్సిలింగ్ అయినప్పుడు 0-0, రైట్. షార్ట్ క్యాన్సిలింగ్ అంటే కింగ్ సైడ్ క్యాన్సిలింగ్, ఓకే. లాంగ్ క్యాన్సిలింగ్ అంటే క్వీన్ సైడ్ క్యాన్సిలింగ్ అయినప్పుడు 0-0, రైట్. సో ఇక్కడ వరకు నోటేషన్స్. అండ్ ఈ నోటేషన్స్ రాస్తూ మనం గేమ్లో టైమర్ ఉన్నప్పుడు నార్మల్గా ఇంటర్నేషనల్ గేమ్స్లో 1.5 hour ఉంటుంది. 1.5 hour ఉన్నప్పుడు క్లాసికల్ అంటాము. 10 minutes 30 minutes 30 to 10 minutes ఇట్లా ఉన్నప్పుడు ర్యాపిడ్ అంటాము. 3 minutes 5 minutes 3 minutes plus 20 seconds లైక్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుందన్నమాట. ఇంక్రిమెంట్ అంటే మనం ఒక మూవ్ వేసి టైమర్ని ట్యాప్ చేస్తే
ఒక మూవ్ తర్వాత విల్ గెట్ సమ్ సెకండ్స్ ఇంక్రిమెంట్ అనమాట. మనం ఎంత సెట్ చేసుకుంటే అంత ఇంక్రిమెంట్ వస్తుంది. 3 minutes + 20 seconds అనుకోండి, మనం ఆ 3 minutesలో మనం గేమ్ ఆడాలి. సో ఆ 3 minutesలోనే ఆలోచించి మూవ్ వేసిన తర్వాత టైమర్ ట్యాప్ చేస్తే విల్ గెట్ 20 seconds ఇంక్రిమెంట్ అనమాట ఆఫ్టర్ ట్యాపింగ్ ది టైమర్, రైట్? సో మనకి బయట ఇంటర్నేషనల్ గేమ్స్లో ఈ నొటేషన్స్ రాస్తూ టైమర్ని మేనేజ్ చేసుకుంటూ గేమ్స్ ఆడాలి, రైట్? సో టైమర్లో క్లాసికల్ ఉంటుంది, ర్యాపిడ్ ఉంటుంది, బ్లిట్స్ ఉంటుంది, బుల్లెట్ ఉంటుంది. బుల్లెట్ ఇన్ ద సెన్స్ 1 minute, ఓకే. 1 minute 30 seconds, 10 seconds నార్మల్గా జస్ట్ ఫర్ ఫన్ ఆడతారు. అండ్ బుల్లెట్కి టోర్నమెంట్స్ ఉంటాయి, బ్లిట్స్కి టోర్నమెంట్స్ ఉంటాయి, ర్యాపిడ్వి టోర్నమెంట్స్ ఉంటాయి, క్లాసికల్వి కూడా టోర్నమెంట్స్ ఉంటాయి. టైం లిమిట్ని బట్టి కూడా డిఫరెంట్ టోర్నమెంట్స్ ఉంటాయి. రేటింగ్స్ ఉంటాయి. రేటింగ్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాసెస్లో ఉమెన్ గ్రాండ్ మాస్టర్స్, మెన్ గ్రాండ్ మాస్టర్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం, రైట్? ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే 2300 రేటింగ్ ఉండి 3 GM నార్మ్స్ ఉంటే దే విల్ బికమ్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్. మెన్కి 2500 వరకు రేటింగ్ ఉండి 3 GM నార్మ్స్ ఉంటే దే విల్ బికమ్ మెన్ గ్రాండ్ మాస్టర్. 2700 కంటే ఎక్కువ రేటింగ్ ఉంటే సూపర్ గ్రాండ్ మాస్టర్ అని చెప్పేసి అంటారు, ఓకే. సో ఆ రేటింగ్స్ని బట్టి టోర్నమెంట్స్ ఉంటాయి. టోర్నమెంట్స్ ఇన్ ద సెన్స్ గేమ్స్, కాంపిటీషన్స్, ఓకే. ఆ రేటింగ్స్ని బట్టి ఉంటాయి అండ్ టైమర్ని బట్టి ఉంటాయి అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో నెక్స్ట్ గోయింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్, మేట్ ఇన్ 1 అంటే ఈ పొజిషన్లో వైట్ ఇక్కడి నుంచి ఈ మూవ్ ఆడింది, రైట్? వైట్ ఇక్కడి నుంచి ఈ మూవ్ ఆడింది. బ్లాక్ ఏ మూవ్ ఆడితే వైట్కి చెక్మేట్ అవ్వచ్చు. ఇక్కడ 1 మూవ్, మేట్ ఇన్ 1 అంటే చెక్మేట్ ఇన్ ఓన్లీ 1 మూవ్. అంటే మనం నెక్స్ట్ వేసే మూవ్లో చెక్మేట్ అయిపోవాలి. చెక్మేట్ అయిపోతుంది, వీ నీడ్ టు ఫైండ్ దట్ మూవ్ అనమాట. సో ఇక్కడ ఈ పొజిషన్లో చూసినట్టయితే లుక్, ఫస్ట్ మేట్ ఇన్ 1 చెక్మేట్ చేయాలన్నప్పుడు కింగ్ పొజిషన్ చూసుకోండి, రైట్? ఈ కింగ్కి ఎన్ని స్క్వేర్స్ ఎంటీగా ఉన్నాయి. ఇక్కడికి కింగ్ వెళ్ళలేదు, రైట్? ఇక్కడికి వెళ్ళచ్చు, ఇక్కడికి రాలేదు బికాస్ బ్లాక్ ఆక్యుపై చేసేసింది, రైట్? ఇక్కడికి కూడా రాలేదు బికాస్ బ్లాక్ పాన్ అనేది ఆక్యుపై చేసేసింది. ఇక్కడికి కూడా రాలేదు బికాస్ బ్లాక్ కింగ్ అనేది ఆక్యుపై చేసేసింది. ది ఓన్లీ స్క్వేర్ లెఫ్ట్ ఈస్ దిస్ 1 అండ్ ఆల్సో దిస్ 1. ఈ 2 స్క్వేర్స్ని అటాక్ చేస్తే కింగ్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు కదా, చెక్మేట్ అని అర్థం. సో ఈ 2 స్క్వేర్స్ అటాక్ చేయడానికి లుక్, ఇది డయాగ్నల్గా ఉందా? ఈ డయాగ్నల్లో ఉంది, రైట్? సో ఈ డయాగ్నల్ని కవర్ చేయాలంటే వీ కెన్ ప్లే బిషప్ టు హియర్. బిషప్ ఇక్కడికి ఆడితే ఈ ప్లేస్లోకి బిషప్ వస్తే అది ఇలా అటాక్ చేయగలదు, రైట్? అప్పుడు చెక్మేట్ అయిపోతుంది. సో ఈ మూవ్ని మనం ఏమని అంటాం? ఈ పొజిషన్లో మనము చెక్మేట్ అంటే క్యాపిటల్ B, ఎక్కడికి E1, బోర్డ్ ఇటు ఉంది కదా. సో దిస్ ఈజ్ బ్లాక్ సైడ్ అనమాట, దిస్ ఈజ్ వైట్ సైడ్ కాబట్టి 1 2 3 4 5 6 7 8, ఓకే. ఇక్కడ 8 ఉంది, 8 7 6 5 అలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ 1 అనమాట. సో క్యాపిటల్ B E1 చెక్మేట్ కదా, ఇది ఇక్కడికి ఆడితే చెక్మేట్. సో #, అంటే ఇక్కడ ఈ పొజిషన్లో ఈ మూవ్ ఆడితే చెక్మేట్ అయిపోతుంది. సో మేట్ ఇన్ 1 మూల మనకి, అంటే ఒక్క మూల మనకి చెక్మేట్ అయిపోయింది. సేమ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి లుక్, ఫస్ట్ క్వీన్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది, రైట్? ఇప్పుడు వైట్ టు ప్లే. వైట్ ఇక్కడ ఏం ఆడితే బ్లాక్కి చెక్మేట్ అయిపోతుంది. లుక్, ఇక్కడికి కింగ్ రాగలదా? రాలేదు. ఓన్లీ ఈ స్క్వేర్ అండ్ ఈ స్క్వేర్ లెఫ్ట్ ఉన్నాయి, రైట్? సో ఇక్కడ రూక్ ఇక్కడికి మూవ్ అవుతే కింగ్ క్యాప్చర్ చేయగలదా? నో, బికాస్ వెనకాల నుంచి ఈ రూక్ సపోర్ట్ ఇస్తుంది, రైట్? ఈ రూక్ ఇక్కడికి మూవ్ అయినప్పుడు కింగ్ క్యాప్చర్ చేసేస్తే రూక్ నుంచి మళ్ళీ అటాక్ ఉంటుంది కదా. సో అలా సపోర్ట్ చేస్తుంది కాబట్టి రూక్ కింగ్ క్యాప్చర్ చేయలేదు.
రైట్. బిషప్ క్యాప్చర్ చేయగలదా? నో, బికాస్ బిషప్ వేనేది, రైట్. బిషప్ ఇక్కడికి వెళ్ళగలదు, బట్ బిషప్ క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ బిషప్ తీసేస్తే కింగ్కి క్వీన్ నుంచి చెక్ ఉంటుంది. ఇక్కడ ఈ చెక్ ఉండకూడదనే కదా బిషప్ మధ్యలో ఉంది. బిషప్ తీసేస్తే బిషప్ అటు వెళ్ళిపోతే చెక్ ఉంటుంది. సో దట్ అది ఇల్లీగల్ మూవ్ అయిపోతుంది. చెక్ ఉండకూడదు కదా, ఆల్రెడీ అటాకింగ్లో ఉంది. ఇంకా అటాక్కి డిఫెండ్ తీసేస్తే క్యాప్చర్ చేసేయగలదు. సో అది ఇల్లీగల్ మూవ్ అవుతుంది. సో వి కాంట్ మూవ్ బిషప్ ఆల్సో. సో రూక్ ఇక్కడికి ఆడితే చెక్మేట్ అయిపోయినట్టే, ఎందుకంటే ఇది మొత్తం రూక్ కంట్రోల్ చేస్తుంది కదా. సో ఈ 3 స్క్వేర్స్ కూడా ఆప్షన్ ఉండదు. సో ఈ మూవ్లో మనం ఏమని రాస్తాం? రూక్ ఇక్కడికి మూవ్ చేయడం వల్ల చెక్మేట్ అయిపోయింది. సో రూక్ F7, క్యాపిటల్ RF7#. సో నెక్స్ట్ వన్. సో ఈ స్లైడ్లో లుక్, ఇక్కడ వైట్ ఆడితే, వైట్ ఇక్కడ ఏం ఆడితే బ్లాక్కి చెక్మేట్ చేయగలదు. ఫస్ట్ బ్లాక్ కింగ్ ఇక్కడ ఉంది, రైట్. ఇక్కడికి రాలేదు, ఇక్కడికి రాలేదు. ఈ 2 స్క్వేర్స్ కూడా బిషప్ కవర్ చేసేసింది, రైట్. సో ఓన్లీ 1 స్క్వేర్ లెఫ్ట్ ఈస్ దిస్ అండ్ దిస్ వన్, రైట్. సో ఈ పాన్ని మనం ఫార్వర్డ్కి ఆడితే, ఈ పాన్ని ముందుకు ఆడితే ఇలా కింగ్ని అటాక్ చేస్తుందా కదా. మళ్ళీ కింగ్ ఇక్కడికి రాగలదు, క్యాప్చర్ చేయగలదు, బట్ ఇట్ కాంట్ బికాస్ నైట్ సపోర్ట్ చేస్తుంది. 1 2 3 నైట్ ఇక్కడ పాన్కి ఇలా సపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ పాన్ ఇక్కడికి ఆడినప్పుడు అటాక్ చేస్తుంది కదా, అటాక్ చేస్తుందని చెప్పేసి కింగ్ క్యాప్చర్ చేసేస్తే నైట్ అటాక్ ఉంది కదా. సో కింగ్ క్యాప్చర్ చేయలేదు, అది ఇల్లీగల్ అవుతుంది. సో ఈ పొజిషన్లో పాన్ ఇక్కడికి ఆడితే చెక్మేట్. సో ఇక్కడ నుంచి అంటే F7, పాన్ F7 ఆడితే చెక్మేట్. సో F7, రైట్. అండ్ నెక్స్ట్ ఈ పొజిషన్లో బిషప్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఆడారు. సో ఇప్పుడు వైట్ ఏం ఆడితే చెక్మేట్ చేయగలదు. ఇక్కడ మనం స్క్వేర్స్ చూసుకుంటే ఇక్కడ మూవ్ అవ్వలేదు, ఇక్కడికి మూవ్ అవ్వలేదు, బిషప్ వేలో ఉంది కాబట్టి మూవ్ అవ్వలేదు. ఇక్కడికి కూడా మూవ్ అవ్వలేదు, సేమ్ పీసెస్, సేమ్ ఆర్మీ కాబట్టి తన ఆర్మీని తను చంపుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక బిషప్ ఉంది, రైట్. మనకి ఈ డయాగ్నల్ కవర్ అయితే చాలు. ఈ డయాగ్నల్లో ఈ 2 స్క్వేర్స్ అందులో ఈ 2 స్క్వేర్స్ కవర్ అయితే చెక్మేట్ అయిపోయినట్టు. సో ఈ బిషప్ ఇక్కడికి ఆడితే, బిషప్ ఇక్కడికి ఆడితే అది ఇటు మూవ్ అవ్వగలదు, ఇటు మూవ్ అవ్వగలదు, రైట్. దాని అటాక్స్ 2 సైడ్ ఉంటాయి. సో బిషప్ ఇక్కడికి ఆడినప్పుడు ఈ స్క్వేర్ని బిషప్ కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడికి రాలేదు. ఈ స్క్వేర్లోనూ బిషప్ అటాక్ చేస్తుంది. సో ఇక్కడికి కూడా రాలేదు. సో దీనిని మనం క్యాపిటల్ B ఇంటూ ది F6#, BF6#. సో ఇక్కడ వరకు మేడ్ ఇన్ 1 పజిల్స్. సో ఐ గెస్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ నోటేషన్స్ గురించి, ఈ స్క్వేర్స్ నోటేషన్ అవన్నీ, అండ్ ఈ అబ్రివేషన్స్, నెక్స్ట్ ఈ షార్ట్ కట్స్, ఇవన్నీ. ఈ షార్ట్ కట్స్ గుర్తుంటే నోటేషన్ రాయడానికి ఈజీ అనమాట. అండ్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. I guess you all understood it. So that's all for now. I hope understood all these things about chess and moves, checkmate, stalemate, ivanni, and notations, and where it is developed, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, రేటింగ్స్ ఎంత రావాలి, about the clocks. I hope you all understood this. Thank you.